హర హర మహాదేవ శంభో శంకర. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ నవీన్ విత్ నేచర్. మనం శ్రీకాళహస్తిలో మహాశివుని దేవాలయాన్ని దర్శించుకొని వచ్చేస్తూ ఉంటాం. కానీ మనం దర్శించుకోవాల్సిన అద్భుతమైన ప్రదేశాలు ఇంకా ఎన్నో ఉన్నాయి. మెయిన్గా భక్త కన్నప్ప టెంపుల్, దుర్గాదేవి టెంపుల్, భరద్వాజ తీర్థం, సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్. ఈ వీడియోలో మనం భక్త కన్నప్ప టెంపుల్ అలాగే భరద్వాజ తీర్థాన్ని అయితే చూద్దాం రండి. మహాశివునికి 63 ప్రియ భక్తులలో భక్త కన్నప్ప ఒకరు. భక్త కన్నప్ప టెంపుల్కి వెళ్ళాలంటే మనం మహాశివుని దేవాలయం యొక్క 4వ గేటు ద్వారా లోపలికి వెళ్ళాలి. ఇదే అండి టెంపుల్ లోపలికి వెళ్ళే ఎంట్రీ పాయింట్. ఇక్కడ నుండి మనకి ఎడమవైపున చూస్తే నిత్య అన్నదాన సత్రం అయితే ఉంటుంది. కుడివైపు నుండి అయితే మనం భక్త కన్నప్ప టెంపుల్కి అయితే వెళ్ళాలి. ఇక్కడ చూసారంటే బోర్డులో కూడా రాశారు కన్నప్ప టెంపుల్కి ఇలాగైతే వెళ్ళాలని. వెళ్ళేటప్పుడు మనకి షాపులు కనిపిస్తాయి. ఇక్కడ దేవుళ్ళ ఫోటోలు, వివిధ రకాల వస్తువులను అయితే అమ్ముతూ ఉన్నారు. కావాలనుకుంటే కొనుక్కోవచ్చు. ఈ కొండ మీదే భక్త కన్నప్ప టెంపుల్ అయితే ఉంటుంది. ఈ మెట్ల మార్గం ద్వారా భక్త కన్నప్ప టెంపుల్ దగ్గరకు అయితే చేరుకోవాలి. మనం ఇప్పుడు భక్త కన్నప్ప గురించి తెలుసుకుందాం. కన్నప్ప అసలు పేరు తిన్నడు. ఆయన బోయ కుటుంబంలో జన్మించాడు. వన్యప్రాణులను వేటాడుతూ జీవనాన్ని కొనసాగించేవాడు. ఒకరోజు మహాశివుని లింగాన్ని చూసి మహాశివునికి భక్తునిగా మారుతాడు. తిన్నడు భిన్నమైన పద్ధతిలో శివుణ్ణి పూజించేవాడు. మాంసాన్ని శివునికి నైవేద్యంగా పెట్టేవాడు. నోటితో నీళ్లు తెచ్చి శివలింగానికి అభిషేకం చేసేవాడు. చెప్పు కాళ్ళతోనే శివలింగం మీద ఉన్న పూలను తోసి తను అడవి నుండి తెచ్చిన అడవి పూలనైతే అలంకరించేవాడు. ఒకరోజు మహాశివుడు తిన్నడు యొక్క భక్తిని పరీక్షించడానికి శివలింగం యొక్క ఒక కన్ను నుండి రక్తాన్ని అయితే కారుస్తాడు. అది చూసిన వెంటనే తిన్నడు తన కన్నును తీసి శివలింగానికి పెడతాడు. పెట్టిన వెంటనే రక్తం కారడం ఆగిపోతుంది. తర్వాత రెండవ కంటి నుండి రక్తం అయితే కారడం మొదలవుతుంది. అది చూసిన తిన్నడు వెంటనే రెండవ కన్ను తీయబోయి ఆలోచించి రెండవ కన్ను తీసిన తర్వాత కన్నుని ఎక్కడ పెట్టాలో తెలియదు కాబట్టి తన కాలి బొటనవేలితో శివలింగం యొక్క రెండవ కన్ను దగ్గర పెట్టుకొని తన రెండవ కన్ను తీయబోతాడు. అప్పుడు మహాశివుడు ప్రత్యక్షమయ్యి తిన్నడు యొక్క భక్తిని మెచ్చి చూపునిచ్చి మోక్షాన్ని ప్రసాదిస్తాడు. తన కళ్ళను దానం చేయడం వల్ల తిన్నడు భక్త కన్నప్పగా ప్రసిద్ధికెక్కాడు. మనం టెంపుల్ దగ్గరకైతే చేరుకున్నాము. టెంపుల్ దగ్గర మనకు ధ్వజస్తంభం, భక్త కన్నప్ప యొక్క దేవాలయం, అలాగే శివపార్వతుల ఒక పెద్ద విగ్రహం అయితే మనకు కనిపిస్తుంది. ఇదే అండి భక్త కన్నప్ప దేవాలయం. గుడి లోపల ఫోటోలు, వీడియోలు తీయకూడదని చెప్పారు. అందుకే నేను మీకు కన్నప్ప విగ్రహాన్ని అయితే చూపించలేకపోయాను. నన్ను క్షమించండి. ఇక్కడ నుండి వ్యూ చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ఇక్కడ నుండి చూస్తే మనకి కొండ మీద దుర్గాదేవి దేవాలయం అయితే కనిపిస్తుంది. ఇదే అండి భక్త కన్నప్ప దేవాలయం. గుడి లోపల ఫోటోలు, వీడియోలు తీయకూడదని చెప్పారు. అందుకే నేను మీకు కన్నప్ప విగ్రహాన్ని అయితే చూపించలేకపోయాను. నన్ను క్షమించండి. కన్నప్ప దేవాలయం పక్కన ఇలా ముందుకు వెళ్ళామంటే మనం శివపార్వతుల విగ్రహం దగ్గరికి చేరుకుంటాం. ఇక్కడ నుండి చూడండి శివపార్వతులు ఎంత అద్భుతంగా కనిపిస్తున్నారో. ఇప్పటి వరకు వీడియో చూసారంటే వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చి కంటెంట్ ఇంట్రెస్టింగ్ అనిపిస్తే వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు.
ఇక్కడికి వచ్చిన భక్తులు తమ కోరికలు తీరడానికి చెట్టుకైతే ముడుపులు కట్టారో చూడండి. మనం పైకైతే వచ్చాము. ఇక్కడ చూడండి భక్తులు ఒక రాయి మీద ఒక రాయిని ఎలా పేర్చారో, ఇలా ఎన్ని రాయిలు పెడితే అన్ని అంతస్తుల ఇల్లు కట్టుకుంటారని ఇక్కడ భక్తులు నమ్ముతారు. మనం ఇప్పుడు భరద్వాజ్ తీర్థాన్ని అయితే చూద్దాం రండి. సో మనం ఈ రోడ్డు ద్వారా వెళ్ళామంటే భక్త కన్నప్ప టెంపుల్కి వెళ్ళే మార్గం దగ్గరకు అయితే వెళ్తాము. సో ఇంకొద్దిగా ముందుకెళ్ళి చూసామంటే మనకు భరద్వాజ్ తీర్థం అయితే కనిపిస్తుంది. రండి వెళ్ళి చూద్దాం. పూర్వం భరద్వాజ్ మహర్షి ఇక్కడే ధ్యానం చేసుకుంటూ నివసించేవారు. ఇక్కడ ఆశ్రమం ఉండడం వల్ల ఈ కోనేరుకు భరద్వాజ తీర్థం అని పేరు వచ్చింది. కోనేరు అయితే చాలా లోతుగా ఉంది. సో లోపల దిగడానికైతే ఎంట్రీ లేకుండా గేట్లు అయితే పెట్టేశారు. చూడడానికి చాలా అద్భుతంగా అయితే ఉంది. చుట్టూ చెట్లతో ప్రకృతి చాలా అద్భుతంగా ఉంది. వాతావరణం అయితే చాలా ఆహ్లాదకరంగా ఉంది. కొద్దిగా ముందుకెళ్ళామంటే భరద్వాజ ఆశ్రమం కూడా ఉంది. ఇంకా కొద్దిగా ముందుకెళ్ళామంటే గోశాల కూడా ఉంది. ఇక్కడ పశువులను అయితే పెంచుతున్నారు.